గుడ్డు మమ్మీని తినని వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ గుడ్డు తినని వాళ్ళు ఉంటారా? నాకు తెలిసి చాలా తక్కువ మందే ఉంటారు. అందులోనూ ఎప్పుడు వేసేలాగా ఆనియన్స్ టొమాటో కాకుండా ఈసారి నేను చెప్పినట్టు గుడ్డు కర్రీ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ ఎగ్ని బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చసొన్న మాత్రం పక్కన తీసి పెట్టుకోండి. బాయిల్ చేసిన ముక్కల్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని ఆనియన్స్ని కట్ చేసుకొని ఎర్రగా అయిన తర్వాత టమాటా గుజ్జును కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వండి. టొమాటోలో వాటర్ అంతా పోయి నూనె అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకోండి. అంతే అండి. తర్వాత ఒక మిక్సీ జార్లో లవంగాలు, ధనియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు మిక్సీకి వేసుకోండి. అండ్ మనం పక్కన తీసి పెట్టుకున్న పచ్చసొన ఉంది కదా, అది కూడా మిక్సీకి వేసుకొని అంత గ్రేవీ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో కర్రీలో వేసుకోండి. ఫైనల్గా ఎగ్ పీసెస్ కూడా వేసుకోండి. 5 minutes ఉంచితే రెడీ అయిపోతుందండి.